హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే రైతులకు సంబంధించి వానాకాలం పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఈసారి రైతులకు మరి ఎన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ చేస్తారు, అదేవిధంగా సీలింగ్ విధానం ఏమన్నా ఉంటుందా, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది మన అకౌంట్లో జమ కావడం జరుగుతుంది, రాని వారు ఏం చేయాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. యాసంగి సీజన్లోనే 2 ఎకరాల వరకు అయితే రైతు భరోసా అనేది దాదాపు 12,000 రూపాయల అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి పంట పెట్టుబడి సాయం అయితే ఇవ్వబోతున్నారు, గతంలో వచ్చిన వారికి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తారా ఇవ్వరా, ఇందుకు సంబంధించి మరి మిగిలిన రైతులకు ఎప్పటి వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది, ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక 2 ఏళ్ళలోనే రైతులకు 36,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారనమాట. ఇక గతంలో రైతు బంధు కింద 72,000 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేశారని, కానీ తాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలో ఏకంగా 36,000 కోట్లను రైతుల ఖాతాల్లో ఇచ్చామని గణాంకాల సహా వివరించే ప్రయత్నం అయితే చేశారనమాట. అన్నదాతలకు మేలు చేస్తున్నామనే విధంగా ఇందులో రైతు భరోసా ఉంది, అదేవిధంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అందిస్తున్నారు, బోనస్ డబ్బులు అందిస్తున్నారు, ఫసల్ బీమా, ఇలాంటివన్నీ కూడా రైతులకు సంబంధించి ఎంత పైసలు ఇచ్చారు ఏంటని లెక్క ప్రయత్నం చేశారు. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఇవాళ గుడ్ న్యూస్ అనమాట. రైతాంగానికి సంబంధించి ఎప్పటి నుంచో ఈ వార్త వినాలని చూస్తున్న రైతులకు సంబంధించి, ఎందుకంటే వానాకాలం పెట్టుబడి సాయం కింద గతంలో ఏం చేశారంటే సాయం పంట వేసిన తర్వాత అందించేవారు. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది పంట అనేది సంబంధించి దునకాలు వేసి కొన్ని పంటలు సాగు చేస్తున్నారు. అయితే కొంతమంది విత్తనాలు పెట్టుబడి ఖర్చుల కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇక ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సంచలన అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదిక మీదుగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడి సాయం నిధులు అయితే విడుదల చేస్తారని తెలియడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో దశల వారీగా ఈ రైతు భరోసా జమ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తొలి విడతగా మనం భావించవచ్చు అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు సంబంధించి రైతు భరోసా అనే డబ్బులు జమ కావడం జరుగుతుందన్నమాట. భూమి కలిగి ఉండి అర్హత ఉండి అదేవిధంగా సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా అనేది జమ చేయడం జరుగుతుందండి. ఈసారి 2,480 కోట్ల మేర రైతు భరోసా అనేది అకౌంట్లో వారి డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందనమాట. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం లిస్టులో ప్రకారం చూసుకున్నట్లయితే 41 లక్షల రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చేసి 1 గుంట 2 గుంటలు 40 గుంటల వరకు 1 ఎకరం, తర్వాత మరో 40 గుంటల వరకు అంటే 2 ఎకరాలు, ఇలా 80 గుంటల వరకు రైతు భరోసా కలిగి ఉన్న రైతులందరికీ ఈ డబ్బులు అనేది రిలీజ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఎకరంలో ఇందులో ముఖ్యంగా 14,65,000 మంది అయితే ఉన్నారు ఎకరం లోపు ఉన్నవారు. అదేవిధంగా వీరికి 879 కోట్లే అవసరం అవుతున్నాయి. 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు 26 లక్షల రైతులు ఉన్నారన్నమాట. వీరు 1,603 కోట్లు అనేది ప్రభుత్వం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో రైతులకు సంబంధించి ఇప్పుడు 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఈ సభ అనేది మనకు ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది, కానీ వర్షాల కారణంగా ఇది సభను మనకు హైదరాబాద్ అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక రైతులకు సంబంధించినటువంటి వానాకాలం పంట పెట్టుబడి సాయం ఉంది కదా, సాయంత్రం 4 గంటలకు రైతు భరోసా పైసలు అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ముఖ్యంగా కొంతమంది రైతులు చెప్తున్నారు ఏంటంటే, మాకు రైతు భరోసా అనేది ఈసారి ఎకరానికి 7,500 చొప్పున 2 విడతలు కలిపితే 15,000 కదా, సో కనీసం 7,000 రూపాయలని ఇవ్వాలని రైతులు అయితే కోరుతున్నారు. కొంతమంది రైతులేమో ఈ రైతు భరోసా గతం కంటే భిన్నంగా ఇస్తున్నారు, ఎందుకంటే 2 ఎకరాల వరకు ఇస్తున్నారు కాబట్టి చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. పంట వేసే కంటే ముందుగానే అందజేస్తున్నారు కాబట్టి రైతులకు సంబంధించి 2 ఎకరాలు అంటే 12,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి
అయితే ముఖ్యంగా రైతులకు సంబంధించి జూలై 6, 7 తేదీల్లో వాతావరణం అనుకూలంగా ఉంటే జగన్నాథపురంలో రైతు భరోసా అందుకున్న లక్షలాది మంది రైతులతో ప్రజా ఆశీర్వాద సభను కూడా ఖమ్మంలో నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈసారి కొత్తగా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అవకాశం ఇచ్చారనమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో ఈ నెల 15వ తారీఖు నుంచి పట్టాలు కలిగి ఉండే అంతకంటే ముందు వారందరూ కూడా అర్హత సాధించినట్లు అని చెప్తున్నారు. వచ్చే నెల 5 తారీఖు వరకు అయితే ఛాన్స్ ఇచ్చారనమాట. వారంతా కూడా దరఖాస్తు చేసుకుంటే వెంటనే పైసలు అనేది జమ కావడం జరుగుతుంది. ఈరోజు మనకు విడుదల చేసిన వెంటనే కొంతమందికి సాయంత్రం వరకు నైట్ వరకు ఈరోజు అయితే డబ్బులు పడతాయి అనమాట. సో రిలీజ్ చేస్తారనమాట. సో అదేవిధంగా రేపు కొంతమందికి మనకు మార్నింగ్ అయితే కొంతమంది డబ్బులు జమ అవుతాయి. మీ ఫోన్లోకి మెసేజ్ కూడా వస్తాయి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక గతంలో ఎలా అయితే రైతు భరోసా డబ్బులు అనేది వచ్చాయో సేమ్ అదే ప్రాసెస్, కానీ ఈసారి మాత్రం కొత్త మార్పులు చేశారు. కొండలు గుట్టలు, రాళ్ళు రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, పడవబడ్డ భూములు ఇవన్నీ ఉండగా వాటన్నిటిని కూడా దాదాపు రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల వరకు అయితే తీసేసినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే వచ్చారన్నమాట. కానీ పంట పెట్టుబడి సాయం అనేది గతం నుండి ఎవరైతే 1 ఎకరం 2 ఎకరాల నుండి సాగు చేస్తున్నారో అటువంటి శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఆధారంగానే గుర్తించిన రైతులందరికీ రైతు భరోసా అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వచ్చారన్నమాట. సో రైతుల కళ్ళల్లో సంతోషం నింపేందుకే ఈ రైతు భరోసా అనేది తీసుకొచ్చామని, సో ఇక చిన్న సన్నకారు రైతులకు గుడ్ న్యూస్ అనేది వినిపించబోతున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందని చెప్పేసి. ఈసారి సీలింగ్ విధానం ఉంటుందా ఉండదంటే ప్రభుత్వం తొలి విడతగా 2 ఎకరాలకు ఇచ్చి తర్వాత విడతల వారీగా దాదాపు 9 రోజుల్లోనే 9,000 కోట్లు అనేది ప్రభుత్వం అంచనా వేసింది. సో అందుకని చెప్పేసి సీలింగ్ విధానం 10 ఎకరాలు కుదిరితే 7 ఎకరాల వరకు సీలింగ్ విధానం పరిమితిని అనేది పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇక రైతుల వినతి పత్రం కూడా అందజేశారనమాట రైతు భరోసా సంబంధించి. సో గతంలో ఏదైతే యాసంగి సీజన్ ఉన్నాయో అవి ఇంకా రాలేదని, అవి కూడా వెంటనే రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు భరోసా పథకాల ప్రయోజనం అందలేని వారు తెలిపారు. అయితే ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల రైతు బీమా వర్తించక పలువురు రైతు కుటుంబాలు పరిహారం కూడా అందడం లేదని చెప్తున్నారు. గ్రామాల్లో పాస్ పుస్తకాలు జారీ ప్రక్రియ అనేది పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీలోపు పుస్తకాలు పొందిన వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా అనేది ఈసారి 6,000 రూపాయలు, అంటే 6,000, 12,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. మనకు ఈ నెలలోనే మనకు ముఖ్యంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పైసలు కూడా 2,000 రూపాయలు 23వ విడత అనేది జమ కావడం అయితే జరిగింది. సో యావరేజ్గా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలకు సంబంధించినటువంటి వర్షాలు కూడా అనుకూలిస్తున్నాయి. ఇక రానున్న నెలలో ఇంకా స్పీడప్ చేస్తారు కాబట్టి ఇక జూలై నెల మొదటి వారం వరకు మనకు రైతు భరోసా అనేది జమ కావడం జరుగుతుంది. సో ప్రభుత్వం నుంచి మరి ఎన్ని ఎకరాల వరకు ఇచ్చారు ఏంటి అనేది, అదేవిధంగా తెలంగాణలో ఎప్పటికప్పుడు ఎవరెవరికి వస్తున్నాయి, ఎవరెవరికి రావడం లేదు, రాకపోతే ఏం చేయాలన్నటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట.